హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం స్వింగ్ ట్రేడ్ గురించి మాట్లాడాం. ఓకే, స్వింగ్ ట్రేడ్ అంటే ఏంది, స్వింగ్ ట్రేడ్ ఎలా చేస్తాం, ఇంకా స్వింగ్ ట్రేడ్ ఎవరికి బాగా ఉపయోగపడుద్ది, దాని స్ట్రాటజీస్ ఏంది, మన సెటప్ ఏంది, ఓకే, మనం దానిలో స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే, అనాలిసిస్ ఎలా చేసుకోవాలి, ఇదంతా ఏంటంటే లాస్ట్ వీడియోలో మాట్లాడాం. ఓకే, సో మనం లాస్ట్ వీడియోతో పోల్చుకుంటే ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఇంట్రాడే ట్రేడింగ్ గురించి మాట్లాడతాం. ఓకే, ఈ వీడియోలో మనం మాట్లాడతాం ఇంట్రాడే ట్రేడింగ్ గురించి మాట్లాడతాం. ఓకే, ఫస్ట్ స్కాల్పింగ్ అనుకున్నా, ఆల్రెడీ మనకి ఏంటంటే స్కాల్పింగ్ చేసిన వీడియో అనేది యూట్యూబ్లో ఉంది. అది కూడా మీకు ఏంటంటే ఈ ప్లేలిస్ట్లో అనేది యాడ్ చేసేస్తాను. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఇంట్రాడే ట్రేడింగ్లో కూడా మనకి చాలా టైప్స్ ఉంటాయి. వాటిల్లో నేను ఏంటంటే మెయిన్గా ఈ 3ని నేను ఎక్కువగా ఫాలో అవుతాను. సో అవి మీకు చెప్తాను. ఒకవేళ మీకు వేరే స్ట్రాటజీస్ వేరే కూడా మీకు కావాలంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, అవి కూడా మీకు ఏంటంటే చెప్తాను. ఫస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మనం ఏంటంటే నేను వచ్చేసరికి మెయిన్గా బేస్డ్ ఆన్ 3 కేటగిరీస్లో నేను ఏంటంటే స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని నేను ఏంటంటే స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటాను. సెకండ్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ వాల్యూమ్స్. ఓకే, వాల్యూమ్స్ బట్టి. నెక్స్ట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ న్యూస్ బట్టి మనం ఏంటంటే స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను నేను. ఓకే, సో ఈ 3 మీకు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంది, ఓకే, మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలి ఏందో మీకు ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్. ఓకే, ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. ఓకే, బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్. ఓకే, ప్రైస్ యాక్షన్ అంటే అందరికీ తెలుసు. ఓకే, క్యాండిల్ స్టిక్స్ కావచ్చు, లేకపోతే చాట్ ప్యాటర్న్స్ కావచ్చు, వాటిని బేస్ చేసుకొని మనం ఏంటంటే ఇంట్రాడేకి స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. దీనిలో వచ్చేసరికి మనం ఏంటంటే ప్రతిరోజు స్టాక్స్ అనే అనాలిసిస్ చేసుకోవాలంటే అవసరం లేదు. మనం ఏంటంటే కావాలంటే నేనైతే ఒక స్క్రీనర్ అనేది తయారు చేసుకున్నాను. ఓకే, మీరు కూడా ఏంటంటే స్క్రీనర్స్ అనేది తయారు చేసుకోవచ్చు. అంటే ఏంటంటే మీరు ప్రతిరోజు ఇది అనాలిసిస్ చేయాల్సిన పని లేదు. ఏ స్టాక్ ఎంత మూవ్ అవుతుంది ఏంది అదంతా అవసరం లేదు. మీ ఓన్ స్క్రీనర్ అని మీరు చేయగలిగారు అనుకోండి, మీకు ఏంటంటే స్టాక్ అనాలిసిస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. నేను ఏంటంటే ఒక 3-4 స్క్రీనర్స్ అనేది ఆల్రెడీ నేను చేసుకున్నాను. ఒకటి వచ్చేసరికి మాకు ఇంకేంది ఫండమెంటల్స్ అనాలిసిస్ చేసేది, ఇంకోటి వచ్చేసరికి మనకేంది మల్టీ క్యాప్ స్టాక్స్ కావచ్చు, లేకపోతే ఏంటంటే ఇది ఇంట్రాడే కావచ్చు, లేకపోతే స్కాల్పింగ్ కావచ్చు. ఇలాగ నాకు ఏంటంటే స్క్రీనర్స్ అనేవి నేను డిఫరెంట్గా తయారు చేసుకున్నాను. దానిలో మీకు ఏంటంటే ఒక స్క్రీనర్ అనేది చెప్తాను. ఓకే, దాంట్లో ఎలా చూడాలి ఏంది అది చెప్తాను. ఓకే, ఇంట్రాడేకి కూడా అది ఉపయోగపడుద్ది. ఓకే, ఇంకో 2-3 స్క్రీనర్స్ అనేవి ఉన్నాయి. అవి వచ్చేసరికి నేను ఓన్గా చేసుకుంటూ ఉంటాను. ఓకే, ఈ స్క్రీనర్లో కూడా మీకు ఏంటంటే అయ్యే ఉంటాయి, కానీ ఏంటంటే దాంట్లో ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి అంటే దాంట్లో ఏంటంటే ఇంకా స్టెప్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే స్క్రీనర్లో ఏంటంటే ఇంకా స్టాక్స్ అనేవి తగ్గి వస్తాయి. ఓకే, యాజ్ కంపేర్ టు మీకు ఇప్పుడు చెప్పేది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్. ఆల్రెడీ మీకు ఏంటంటే ప్రైస్ యాక్షన్ అంటే చెప్పాను. ప్రైస్ యాక్షన్ అంటే ఏంది ఇక్కడ రాస్తాను. ప్రైస్ యాక్షన్లో మనకి ఏమేమి ఉంటాయి, ప్రైస్ యాక్షన్లో క్యాండిల్ స్టిక్స్, చార్ట్ ప్యాటర్న్స్, వాల్యూమ్స్, ట్రెండ్ లైన్స్, ఇంకా మీకు ఏంటంటే చాలా ఉంటాయి. ఓకే, దీంట్లో మనం ఎక్కువగా వాడేది ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ ఒకటి, చార్ట్ ప్యాటర్న్స్ ఒకటి, వాల్యూమ్స్ ఒకటి, ట్రెండ్ లైన్స్ ఒకటి. ఓకే, వీటిని బేస్ చేసుకొని మనం ఏంటంటే స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, దాన్ని వచ్చేసరికి మనం ఏంటంటే బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ అని మనం ఏంటంటే పేరు పెట్టాం. ఓకే, ఇది వచ్చేసరికి నేను పేరు పెట్టాను బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ అని. ఓకే, మీకు ఏంటంటే ఈ ఎక్కడ ఉండవు. ఓకే, బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ కావచ్చు, లేకపోతే బేస్డ్ ఆన్ వాల్యూమ్, లేకపోతే న్యూస్ బేస్డ్, ఇలా మీకు ఏంటంటే మీకు ఏ బుక్స్లో కావచ్చు, లేకపోతే ఎక్కడ ఉండవు. ఇవి వచ్చేసరికి నేను ఇది ఓన్గా చేసుకున్నాయి. ఓకే, సో మీకు ఏంటంటే బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ అనేది అర్థమైంది కదా. అంటే ఏంటంటే ప్రైస్ యాక్షన్ అంటే మీకు ఎలా చేయాలో కూడా మీకు ఏంటంటే చెప్తాను. ఓకే, ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని మీకు ఏంటంటే స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ అంటారు. ఇదేంటంటే తర్వాత మీకు ఏంటంటే చార్ట్లో అనేది చూపిస్తాను. ఓకే, అంటే మీకు ప్రైస్ యాక్షన్ అనేది ఆల్రెడీ మీకు మొత్తం లాస్ట్ వీడియోస్లో కవర్ అయిపోయింది. ఒకవేళ మీరు లాస్ట్ వీడియోస్ అనేవి చూడలేదు అనుకోండి, ఈ వీడియోస్ చూసినా మీకు ఏంటంటే అర్థం కావు. ఓకే, మీకు స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంది ఇవన్నీ అర్థం కావు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ వాల్యూమ్. ఓకే, బేస్డ్ ఆన్ వాల్యూమ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ వాల్యూమ్స్ అంటే మీకు ఒక్కో రోజు స్టాక్స్లో వాల్యూమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఓకే, మనం అది ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే దానికి కూడా మీరు ఏంటంటే స్క్రీనర్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకే,
మీకు ఈ వీడియోలో అనేది మీకు ఏంటంటే స్క్రీనర్స్ అనేది చూపిస్తాను. అది ఎలా మీరు తయారు చేసుకోవాలో కావాలంటే అది వచ్చేసరికి మీకు లాంగ్ వీడియో ఇది. మీకు కావాలంటే మీరు కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఆ స్క్రీనర్స్ ఎలా తయారు చేసుకోవాలి, వెబ్‌సైట్స్ కావచ్చు లేకపోతే అయన్నీ మీకు ఏంటంటే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. బేస్డ్ ఆన్ వాల్యూమ్ అంటే ఏందంటే మీకు నేను వాల్యూమ్స్‌ని బేస్ చేసుకొని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటా అంటే మీకేంది వాల్యూమ్స్ అనేవి వచ్చినాయి అనుకోండి. వాల్యూమ్స్ వస్తే స్టాక్‌లో మొమెంటమ్ అనేది ఎక్కువ ఉండిద్ది. ఓకే. స్టాక్‌లో మొమెంటమ్ అనేది ఎక్కువ ఉండిద్ది. అంటే ఏందంటే మీకు సపోజ్ ఇప్పుడు మీరు ట్రేడింగ్ అనేది చేయాలనుకోండి. స్టాక్స్ కావచ్చు లేకపోతే ఇండెక్సెస్ కావచ్చు ఏదైనా తీసుకోండి. సపోజ్ ఇప్పుడు నేనేందంటే ఒక స్టాక్ అనేది తీసుకుంటున్నాను. ఏది? టాటా మోటార్స్. ఓకే. ఇప్పుడు నాకు ఈ టాటా మోటార్స్‌లో వాల్యూమ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయనుకోండి. అంటే ఏందంటే అది బయింగ్ వాల్యూమ్స్ కావచ్చు, సెల్లింగ్ వాల్యూమ్స్ కావచ్చు. ఓకే. మీకు వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీకేంది ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉండిద్ది. అంటే ఏందంటే వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఏంది? మీకు స్టాక్‌లో ఓకే. ఆ స్టాక్‌లో ఏం జరుగుతుంది? ఏదో ఒక న్యూస్ కావచ్చు, లేకపోతే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపియొచ్చు, లేకపోతే ఏది ఎఫ్ఐఎస్ కావచ్చు, డిఐఎస్ కావచ్చు, లేకపోతే ఎవరో ఒకళ్ళు రిటైలర్స్ కావచ్చు, ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తా ఉంటే మీకేందంటే వాల్యూమ్స్ అనేవి సడెన్‌గా ఇంక్రీజ్ అవుతా ఉంటాయి. సో, దీన్ని బేస్ చేసుకొని మనం ఏందంటే ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఇంట్రాడే అనేది చేస్తాం. ఇంట్రాడే ట్రేడింగ్ అనేది. ఎందుకంటే మీకు సపోజ్ ఇప్పుడు ఏదో ఒక స్టాక్ అనేది మూవ్ అవుతా ఉందనుకోండి. మూవ్ అవుతా ఉంటే 3%, 4% మూవ్ అయితే అక్కడి నుంచి మూవ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే. అక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. కానీ మీకిక్కడ వాల్యూమ్స్ అనేవి మూవ్ అవుతా ఉన్నాయనుకోండి. వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతా ఉంటే మనం డేర్‌గా ఇంట్రాడేకి ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకే. సో, అందుకని నేనేందంటే వాల్యూమ్‌ని బేస్ చేసుకొని కూడా స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. అది మీకు ఎలా సెలెక్ట్ చేసుకోవాలేందో మీకేందంటే అది కూడా చెప్తాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఏంది? న్యూస్ బేస్డ్. ఓకే. న్యూస్ బేస్డ్. ఓకే. ఇది కూడా మీకేందంటే చాలా మందికి తెలుసు. న్యూస్ బేస్డ్ అంటే ఏంది? న్యూస్‌ని బేస్ చేసుకొని మనం ఏందంటే స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. న్యూస్‌ని బేస్ చేసుకొని మనం స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. నేను స్టార్టింగ్‌లో ఇంట్రాడే చేసేటప్పుడు నేనేందంటే ఓన్లీ న్యూస్ బేస్డే అంటే నాకు ప్రైస్ యాక్షన్ ఇయన్నీ ఏందంటే అంత అర్థం కావు. నేనేందంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఏది న్యూస్ ఎక్కువగా చూసేదేంది? మనం వచ్చేసరికి మనీ కంట్రోల్ ఒకటి. ఇంకోటి వచ్చేసరికి సిఎన్‌బిసి. ఓకే. మీకొచ్చేసరికి సిఎన్‌బిసి వచ్చేసరికి ఎవ్రీడే మార్నింగ్ అనేవి స్టాక్స్ అనేవి కొన్ని ఇస్తారు. ఓకే. అది బేస్డ్ ఆన్ న్యూస్ కావచ్చు. ఏదో ఒకటి బేస్ చేసుకొని మనకేందంటే కొన్ని స్టాక్స్ అనేవి ఇస్తారు. ఓన్లీ ఆ స్టాక్స్‌లో నేను స్టార్టింగ్‌లో ఏం చేసేవాడినంటే ఆ స్టాక్స్ తీసుకొని ఇప్పుడు నాకు ఆ స్టాక్స్‌లో నేనేందంటే సపోజ్ ఇప్పుడేందంటే ఒక 5 స్టాక్స్ అనేవి ఇచ్చారనుకోండి. ఇప్పుడు సిఎన్‌బిసిలో ఒక 5 స్టాక్స్ అనేవి ఏది బయింగ్‌కి అండ్ అలాగే సెల్లింగ్ కూడా ఇస్తారు కొన్ని స్టాక్స్. ఓకే. 5 స్టాక్స్ ఇచ్చినప్పుడు సపోజ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ 5 స్టాక్స్ న్యూస్ అనేది నేను రీడ్ చేస్తాను. ఓకే. ఇది నేను స్టార్టింగ్‌లో చేసేవాడిని. ఓకే. ఆ 5 స్టాక్స్ న్యూస్ అనేది నేను చదువుతాను. ఓకే. ఎందుకంటే మనకేందంటే మాక్సిమం 7:30, 8 మధ్యలోనే మనకేందంటే ఈ స్టాక్స్ అనేవి వస్తాయి సిఎన్‌బిసిలో. ఓకే. మీకు కావాలంటే పీడీఎఫ్స్ కావచ్చు, లేకపోతే స్క్రీన్ షాట్స్ మీరేందంటే జస్ట్ గూగుల్‌లో సెర్చ్ చేసినా మీకేందంటే వస్తాయి. సిఎన్‌బిసి స్టాక్స్. ఓకే. ఎవ్రీడే మార్నింగ్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటారు. సో, నేనేం చేస్తానంటే ఈ స్టాక్స్ సపోజ్ ఏందంటే ఇప్పుడు టాటా మోటార్స్ కావచ్చు, లేకపోతే జొమాటో కావచ్చు, ఓకే. రిలయన్స్ ఇలా మీకేందంటే కొన్ని స్టాక్స్ అనేవి నేమ్స్ ఇస్తారు. ఓకే. నేనేందంటే ఆ స్టాక్స్ ఇప్పుడు ఆ న్యూస్ ఏంది? అది మార్కెట్‌కి ఎలా ఎఫెక్ట్ అయిద్దో నేనేందంటే చదువుతాను. సపోజ్ ఇప్పుడు టాటా మోటార్స్ ఇచ్చారనుకోండి. టాటా మోటార్స్‌లో న్యూస్ ఏంది? ఓకే. అది మనకేంది పాజిటివ్‌గా ఉండిద్దా? నెగెటివ్‌గా ఉండిద్దా? ఓకే. జస్ట్ ఏందంటే ఇప్పుడు మనకి ఒక స్టాక్ ఇచ్చారు. దాంట్లో ఏందంటే జస్ట్ బ్లైండ్‌గా వాళ్ళు న్యూస్ ఇచ్చారు, లేకపోతే వాళ్ళు బై ఇచ్చారని నేను బై చేశాను. ఓకే. అది తీసుకుంటాను. జె దాని తర్వాత నా అనాలిసిస్ అనేది స్టార్ట్ అయిద్ది. అంటే ఏందంటే అది మనకేంది ఈ స్టాక్‌కి పాజిటివా? లేకపోతే నెగెటివా? ఓకే. ఇది చెక్ చేసుకుంటాను. స్టాక్ ప్రైస్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉండిద్దా? ఓకే. బయింగ్ జరిగిద్దా? లేకపోతే సెల్లింగ్ జరిగిద్దా? ఓకే. బయింగ్ జరిగిద్దా? సెల్లింగ్ జరిగిద్దా? ఇయన్నీ తర్వాత అనాలిసిస్ చేసుకుంటాను. ఆ స్టాక్స్ చూసిన తర్వాత. ఓకే. సో, దాన్ని బట్టి కూడా మనకేందంటే ఇక్కడ స్టాక్స్ అనేవి మనం ఇప్పుడు మనకేందంటే 8,000-10,000 స్టాక్స్ ఉంటాయి మనకి. ఓకే. మనం ఇండియన్ మార్కెట్‌లో. మనం ప్రతి స్టాక్ అనేది అనాలిసిస్ చేయలేం. ఓకే. సో, మనకేందంటే ఆ స్టాక్స్ అనేవి తగ్గించుకోవటానికి ఓకే. మనం ఇంట్రాడే చేయటానికి అంటే ఇప్పుడు నాకేంది 8,000, 10,000 స్టాక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రతి ఒక్క స్టాక్ అనేది నేను అనాలిసిస్ చేయలేను. సో,
నాకు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది ఒక స్క్రీన్ లాగా ఉపయోగపడుద్ది. ఇప్పుడు న్యూస్ బేస్డ్ వచ్చేసరికి నేనేంది సిఎంబిసి కావచ్చు, మనీ కంట్రోల్ కావచ్చు, ఇన్వెస్టింగ్.com కావచ్చు, వీటిల్లో నేనేందంటే న్యూస్ అనేది చూస్తా ఉంటాను. సో, ఆ న్యూస్ బట్టి మనకేంది మార్కెట్‌లో ఎలా ఎఫెక్ట్ అయిద్ది. ఓకే. అది నేనేందంటే అనాలిసిస్ చేసుకుంటాను. దాన్ని బట్టి నేనేందంటే ఇంట్రాడేకి ట్రేడ్స్ అనేది తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ కావచ్చు, లేకపోతే ఏంది బేస్డ్ ఆన్ వాల్యూమ్స్ కావచ్చు, లేకపోతే బేస్డ్ ఆన్ న్యూస్. ఓకే. ఇలాగ మనం ఏందంటే డిఫరెంట్ టైప్స్. ఓకే. మనం ఏంది ఒక్కో దాంట్లో ఒక్కో రకంగా ఏందంటే మనం ఏంది ఈ స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇదిగోండి ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది ఓపెన్ చేశాం కదా! ఇక్కడ వచ్చేసరికి టైమ్ ఫ్రేమ్స్ గురించి కూడా మాట్లాడదాం. ఓకే. టైమ్ ఫ్రేమ్స్. ఇంట్రాడేకి మనం ఏ టైమ్ ఫ్రేమ్స్‌లో మనం ఏంది స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం. మీకు ఆల్రెడీ ఇదేంది మీకు స్వింగ్ ట్రేడింగ్ చెప్పాను, లేకపోతే స్కాల్పింగ్ చెప్పాను, ఇన్వెస్ట్‌మెంట్‌కి ఆల్రెడీ మీకు ఏందంటే టైమ్ ఫ్రేమ్స్ అనేవి చెప్పాను. ఇక్కడికొచ్చేసరికి ఇంకోసారి మీకేందంటే ఇక్కడ ఏది ఇంట్రాడే ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీంట్లో కూడా ఒకసారి చెప్తాం. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి డైలీ టైమ్ ఫ్రేమ్స్ అనేవి మనం చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి 1 అవర్ టైమ్ ఫ్రేమ్. నెక్స్ట్ వచ్చేసరికి 15 మినిట్స్, నెక్స్ట్ 5 మినిట్స్. ఓకే. 15 మినిట్స్, 5 మినిట్స్. ఇక్కడికొచ్చేసరికి మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఏందంటే స్టాక్ అనేది ఎలా మూవ్ అవుతుందో చెక్ చేసుకుంటాం. ఓకే. స్టాక్ మొమెంటమ్ అనేది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చెక్ చేసుకుంటాం. అంటే ఏందంటే పాజిటివ్‌గా మూవ్ అవుతుందా? లేకపోతే నెగెటివ్‌గా మూవ్ అవుతుందా? ఓకే. అది మనం ఏందంటే డైలీ టైమ్ ఫ్రేమ్‌లోనే చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ అనేది చెక్ చేస్తాం. ఓకే. అంటే ఏందంటే ట్రెండ్ అంటే ఏంది? అది అప్ సైడ్ ట్రెండా? లేకపోతే డౌన్ ట్రెండా? ఓకే. అప్ ట్రెండా? లేకపోతే డౌన్ ట్రెండా? ఇదనేది చెక్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి 15 మినిట్స్‌లో మనం ఏందంటే డైరెక్షన్ అనేది చూస్తాం. ఓకే. డైరెక్షన్ అంటే మనం ఏంది ఓకే. మనం అప్ ట్రెండ్ చూసాం, లేకపోతే డౌన్ ట్రెండ్ చూసాం. అక్కడి నుంచి మనకేంది బయింగ్‌కెళ్తుందా? లేకపోతే సెల్లింగ్‌కెళ్తుందా? అదనేది చెక్ చేసుకుంటాం 15 మినిట్స్‌లో. దాన్ని డైరెక్షన్ చెకింగ్ అనేది అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ 5 మినిట్స్‌లో మనం ఏందంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అనేవి మనం ఏంది 5 మినిట్స్‌లో అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి నేను ఇది అనేది ఫాలో అవుతాను. ఇప్పుడు మీరు ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. మీరు 15 మినిట్స్‌లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ టైమ్ ఫ్రేమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డైలీ చూసుకున్నాను. మీకు వీక్లీ, డైలీ అలా అయినా చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఒక్కొక్కళ్ళకి ఒక్కో స్టైల్ ఉండిద్ది. దాని ప్రకారం వాళ్ళు ఏందంటే ఫాలో అవుతారు. నేను వచ్చేసరికి 5 మినిట్స్‌లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అనేవి. ఎందుకంటే మనం 24 అవర్స్ సిస్టమ్ ఓకే. మనకు మార్కెట్ ఓపెన్ అయ్యేంత వరకు మనం సిస్టమ్ ముందు ఉంటాం కాబట్టి దాన్ని బట్టి నేనేందంటే ప్లాన్ చేసుకుంటాను. ఓకే. ఇదొచ్చేసరికి నా టైమ్ ఫ్రేమ్స్. ఇప్పుడు మీకు ఇది ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే మీరేందంటే చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఈ టైమ్ ఫ్రేమ్స్ నచ్చలేదు. సో, మీరేందంటే మీ ఓన్‌గా టైమ్ ఫ్రేమ్స్ కూడా మీరేందంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇదే వచ్చేసరికి మీకు ఇదిగోండి ఇక్కడ చార్ట్‌లో అనేది చూపిస్తా చూడండి. ఓకే. ఇక్కడ మనం ఏందంటే చార్ట్ అనేది ఓపెన్ చేసాం. ఇప్పుడు వచ్చేసరికి మీకు ఏదైనా స్టాక్ అనేది తీసుకోండి. ఫస్ట్ మనం ఏం చేసాం, ఇక్కడ ఫస్ట్ మనం చూడాల్సింది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అదేంది బయింగ్‌కెళ్తుందా? లేకపోతే సెల్లింగ్‌కెళ్తుందా? అది మనం చెక్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మీకేందంటే ఆల్రెడీ ఏంది ఇక్కడ చూడండి. ఇప్పుడొచ్చేసరికి నేనేంది ఇక్కడ డైలీ టైమ్ ఫ్రేమ్ అనేది ఓపెన్ చేశాను. ఓకే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇప్పుడు ఈ స్టాక్ అనేది మనం అనాలిసిస్ అనేది చేద్దాం. ఓకే. ఈ స్టాక్ వచ్చేసరికి మనం ఏంది ఫస్ట్ ఈ స్టాక్ అనాలిసిస్ అనేది చేద్దాం. దాని తర్వాత మనం ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాం. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి డైలీ టైమ్ ఫ్రేమ్. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకేందంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈరోజు సండే కదా! రేపు మండే. ఓకే. రేపు ఇది ఎలా మూవ్ అయిద్ది? లేకపోతే దాన్ని బేస్ చేసుకొని మనం ఎలా ఇంట్రాడేకి ఎలా ట్రేడ్స్ చేసుకోవచ్చు. ఓకే. అది చెప్తాను. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఫస్ట్ మనం ఏంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి డ్రా చేసుకుంటాం. ఇది కూడా మనకేందంటే ప్రైస్ యాక్షన్‌లోనే వచ్చేసిద్ది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మనకేంది ప్రైస్ యాక్షన్‌లోనే వస్తాయి. ఓకే. ఇక్కడ వచ్చేసరికి రెసిస్టెంట్ ఉంది. నెక్స్ట్ మేజర్ సపోర్ట్ ఎక్కడుంది? ఇయన్నీ ఏందంటే చిన్న చిన్న సపోర్ట్సే. కానీ మనకేందంటే దగ్గరగా ఉన్న సపోర్ట్ ఏంది? ఇది. ఓకే. మనం ఏందంటే ఇది కన్సిడర్ చేసుకుంటాం సపోర్ట్ కింద. ఓకే. అంటే ఏందంటే ఇక్కడ ఇది సపోర్ట్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ నుంచి మనకేంది పుల్ బ్యాక్ అనేది వచ్చింది కాబట్టి ఇది నేనేందంటే సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తాను? నెక్స్ట్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కి అనేది ఎళ్తాను. ఓకే. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కి ఎందుకెళ్ళాము? 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఏందంటే ట్రెండ్ అనేది చెక్ చేస్తాం. ఓకే. అది అప్ ట్రెండ్‌లో ఉందా? డౌన్ ట్రెండ్‌లో ఉందా? ఓకే. ఇక్కడ చూసుకోండి. ఇక్కడికొచ్చేసరికి మనకేంది ఇది అప్ ట్రెండ్‌లోనే ఉంది. ఓకే. అంటే ఏందంటే ఇక్కడ రెసిస్టెంట్ అనేది ఉంది. సో, ఈ రెసిస్టెంట్ తీసేస్తే మనకేందంటే మార్కెట్ అనేది ఇది అప్ ట్రెండ్‌లో ఉంది. ఈ స్టాక్ వచ్చేసరికి అప్ ట్రెండ్‌లో ఉంది. ఓకే. ఇక్కడ కూడా నేనేందంటే నెక్స్ట్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేసుకున్నాను. ఇదిగోండి. ఇక్కడ ఒక రెసిస్టెంట్ ఇదిగోండి. ఇది వచ్చేసరికి ఒక సపోర్ట్. ఓకే.
ఇలా డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏ టైం ఫ్రేమ్కి వెళ్తాం, 1 అవర్ టైం ఫ్రేమ్ దాటిన తర్వాత నెక్స్ట్ మనం ఏంది, నెక్స్ట్ టైం ఫ్రేమ్ ఏంది మనది 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళాను. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం ఏం చెక్ చేస్తాం, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం డైరెక్షన్ అనేది చెక్ చేస్తాం. అంటే ఏంటంటే డైరెక్షన్ అంటే ఏంది, మనకేంటంటే ఇది బయింగ్కి వెళ్ళిద్దా లేకపోతే సెల్లింగ్కి వెళ్ళిద్దా ఒక డైరెక్షన్. ఓకే, అంటే ఏంటంటే మనకి 15 మినిట్స్ 1 అవర్ టైం ఫ్రేమ్లో ప్రకారం అప్ ట్రెండ్ ఉంది, డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం అప్ ట్రెండ్లోనే ఉంది, 2 పాజిటివ్స్ ఉన్నాయి. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో స్లోప్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు నేను ఎక్కడ బై చేసుకోవాలి అని మనకి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఒకవేళ ప్రైస్ యాక్షన్ అనేది కరెక్ట్గా తెలిస్తే, మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకవేళ ఏంది ఇక్కడ రెసిస్టెంట్ ఉంది, ఇక్కడ నుంచి ఇది బ్రేక్ అయింది అనుకోండి, సపోజ్ ఏంటంటే ఇప్పుడు ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఇది బ్రేక్ అయితే ఒక పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ నేను ఏంటంటే ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ కూడా నాకేంది ఒక మంచి హ్యామర్ ప్యాటర్న్ కావచ్చు, లేకపోతే ఏంది మంచి బుల్లిష్ క్యాండిల్ కావచ్చు, ఏది బుల్లిష్ మరుగుజా క్యాండిల్ కావచ్చు, లేకపోతే ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు నేనేంటంటే ఈ ప్లేస్లో బయింగ్ అనేది ప్లాన్ చేయగలను. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని నాకేంది ఇక్కడ స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అనేవి ప్లాన్ చేసుకుంటాను. ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఏ టైం ఫ్రేమ్, 5 మినిట్స్ టైం ఫ్రేమ్. ఓకే, ఒకవేళ ఇదే నాకేంటంటే ఇది బ్రేక్ అయ్యి ఇక్కడ ఒక 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో సపోజ్ ఏంది ఈ మధ్యలో ఎక్కడైనా నాకేంటంటే ఇది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ మంచి ఒక హ్యామర్ క్యాండిల్ కావచ్చు, లేకపోతే మర్బూజా క్యాండిల్ ఫామ్ అయితే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. ఇది ఇంకా నేను వెయిట్ చేస్తాను. ఓకే, ఒక మంచి పుల్ బ్యాక్ కోసం, లేకపోతే ఏంటంటే అలాగే నేను ఏంటంటే స్టాప్ లాస్ మోడిఫై చేసుకుంటా నేను ఏంటంటే వెళ్తాను. ఓకే, ఇది వచ్చేసరికి ఏమైంది, ఓకే, బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ వాల్యూమ్. ఓకే, వాల్యూమ్ని బేస్ చేసుకొని ఎలా ట్రేడ్ చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, దానికోసం నేనేందంటే ఒక స్క్రీన్ అనేది తయారు చేసుకున్నాను. ఓకే, మీకు ఒకవేళ కావాలంటే ఇది మీకేంది, ఇది వచ్చేసరికి మీకు ఇది వచ్చేసరికి నేను కొన్ని స్క్రీనర్స్ అనేవి తయారు చేసుకున్నాను. ఇది ఆల్రెడీ ఇది మీకు తెలుసు 915 EMI. ఇప్పుడు నేను ఏంటంటే ప్రతి స్టాక్ అనేది నేను 915 EMI దాటిందా లేదా అని నేను చెక్ చేసుకోలేను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను ఏంటంటే జస్ట్ ఇదిగోండి నేను ఇక్కడ కొడితే 915 EMI దాటంగానే నాకు ఇక్కడ ప్రతి ఒక్క స్టాక్ అనేది 915 EMI పైనే ఉండిద్ది. ఓకే, సో దీన్ని బట్టి నేను ఏంటంటే నేను ఎక్కడ బై చేసుకోవాలి, ఎక్కడ సెల్ చేసుకోవాలి నాకు ఒక ఐడియా అనేది ఉండిద్ది. ఇది 915 EMI దాటిన తర్వాత ఇది నాకు వచ్చింది. ఓకే, మీకు ఒకవేళ ఇది కరెక్టా కాదా అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఏదో ఒక స్టాక్ అనేది తీసుకోండి ఇక్కడ ర్యాండమ్గా. ఓకే, ఇప్పుడు NIIT ఉంది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి నేను ఇది NIIT ఇక్కడే ఉంది. ఓకే, ఇక్కడ మీకు ఏంటంటే 915 EMI అనేది పెడతాను చూడండి. ఓకే, EMI మూవింగ్ యావరేజ్. ఓకే, 2 యాడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంది 15. ఓకే, 15 యాడ్ చేసాం. ఇక్కడ చూసుకోండి మనకేంది ఈ 2 వచ్చేసరికి 915 EMI పైనే ఉన్నాయి. కలర్ కూడా చేంజ్ చేద్దాం అండ్ థిక్నెస్ కూడా కొంచెం పెంచుదాం. సేమ్ ఇది కూడా ఏంటంటే కొంచెం థిక్నెస్ కలర్ చేంజ్ చేసి థిక్నెస్ పెంచుదాం. ఓకే, ఇక్కడ చూసుకోండి ఇక్కడికి వచ్చేసరికి మనకేంది ఈ 915 EMI పైనే ఉంది. ఇంకా ఇది బ్రేక్ అయ్యి కిందకి రాలేదు. ఓకే, సో అందుకని మనకేంటంటే ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఈ NIIT కావచ్చు, లేకపోతే మీకు ఇంకా డౌట్గా ఉంది, ఓకే ఆ స్టాక్ కాదు వేరే స్టాక్ చూపించండి అంటే వేరే స్టాక్ కూడా చూపిస్తాం 1 మినిట్. ఓకే, ఇక్కడ మీరు ఏదైంది ఈ స్టాక్స్ అన్ని పేర్లు చాలా మందికి చాలా స్టాక్స్ తెలియకపోవచ్చు కూడా. ఓకే, ఇప్పుడు నాకు చాలా స్టాక్స్ అనేది తెలియదు. ఇప్పుడు మనం 8,000 10,000 స్టాకుల్లో నాకు ప్రతి ఒక్క స్టాక్ తెలియాలంటే రూల్ లేదు. ఓకే, సపోజ్ ఏంటంటే ఇక్కడ మీకు స్టాక్సే కాదు మీకు మా మార్కెట్లో ఉండే మొత్తం వస్తాయి. ఇప్పుడు ఏదైనా చూసుకోండి. ఓకే, ఇక్కడ మీకు ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు ఇంకో స్టాక్ అనేది చూద్దాం. ఓకే, NRB ఇండస్ట్రీస్. ఓకే, ఈ పేర్లు ఉన్నాయి, కొన్ని ఏవో పేర్లు ఉన్నాయి. ఓకే, ఇక్కడ టాప్లో ఉన్నది చూద్దాం, సాయి లైఫ్ సైన్స్ అంట. ఓకే, ఇక్కడ చూడండి సాయి లైఫ్ సైన్స్. ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను సాయి లైఫ్ సైన్స్. ఓకే, ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఈ స్టాక్ నేను వింటాం ఫస్ట్ టైం. ఓకే, సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ వచ్చేసరికి 915 EMI పైనే ఉంది. ఇంకా ఇది బ్రేక్ అయ్యి కింద రాలేదు. ఓకే, ఇలాగ మనకి ఈ స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇది జస్ట్ ర్యాండమ్గా తయారు చేసుకున్న స్క్రీన్. మీకు
ఇలాగే ఇప్పుడు వచ్చేసరికి నేను వచ్చేసరికి ఇదిగోండి వీసీపీ స్క్రీనర్ అనేది తయారు చేశాను. ఓకే. ఈ వీసీపీ అంటే ఏంది? ఇదంతా అంటే మీకేంది? ఇది వచ్చేసరికి మీకేంది బుక్స్‌లో అనేది ఉండిద్ది. ఓకే. మీకు ఆల్రెడీ కొన్ని బుక్స్ అనేవి ఇంతకుముందు చెప్పాను. ఇది వచ్చేసరికి ఇది 'ట్రైల్ లైక్ ఏ విజార్డ్' అని ఉండిద్ది. ఒక బుక్. ఓకే. ఒకవేళ మీకేందంటే ఆ బుక్స్ కూడా కావాలంటే మీకేంది ఆ బుక్స్ కూడా మీకేందంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది పెడతాం. లేకపోతే మీరు గూగుల్‌లో సెర్చ్ చేసుకున్నా లేకపోతే ఆన్‌లైన్‌లో కూడా మీకేందంటే ఈ బుక్స్ అనేవి దొరుకుతాయి. ఓకే. ఓకే. ఇదొచ్చేసరికి మీకేందంటే ఈ బుక్‌లో మీకేందంటే ఇది అనేది ఉండిద్ది. ఓకే. వీసీపీ మోడల్ అనేది. అంటే ఏందంటే మీరు గూగుల్‌లో సెర్చ్ చేసుకోవచ్చు. లేకపోతే దాన్ని బేస్ చేసుకొని కూడా మీరేందంటే చూసుకోవచ్చు. ఇదొచ్చేసరికి దీన్ని బేస్ చేసుకొని ఓకే. మీకేందంటే దీన్ని బేస్ చేసుకొని నేనేందంటే ఈ స్క్రీనర్ అనేది తయారు చేశాను. ఓకే. దీనివల్ల ఉపయోగం ఏంది అని మీకు డౌట్ రావచ్చు. ఓకే. ఈ స్క్రీనర్‌లో ఏం జరిగిద్దంటే మనకి స్టాక్స్ అనేవి అప్పటి నుంచి బాగా అది అంటే ఏందంటే సింపుల్‌గా ఒక మంచి బ్రేక్ అవ్వటానికి రెడీగా ఉన్న స్టాక్స్ వరకు దీంట్లో అనేవి వస్తాయి. ఓకే. ఇదొచ్చేసరికి మీకేందంటే ఆ బుక్స్‌లో ఓకే. ఇదొచ్చేసరికి ఇది నా నాలెడ్జ్ ఏం కాదు. బేస్డ్ ఆన్ బుక్స్ వచ్చేసరికి నేను ఈ స్క్రీనర్ అనేది తయారు చేశాను. ఓకే. జస్ట్ నేను స్క్రీనర్ అనేది తయారు చేశాను అంతే. ఓకే. మొత్తం దీని కంటెంట్ వచ్చేసరికి మనకేందంటే బుక్స్‌లో అనేది. ఓకే. ఆ బుక్‌లోనే ఉంది. ఓకే. మీరు కావాలంటే మీరు ఆ బుక్‌ను కూడా రిఫర్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడికొచ్చేసరికి ఇదొచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ కూడా ఏదో ఒక స్టాక్ అనేది తీసుకోండి. ఇప్పుడు రేపు ఇంట్రాడే నేను చేయాలి మండే. ఓకే. ఇప్పుడు స్టాక్స్ ఏం తెలీదు. నేను మండే ఇంట్రాడే చేయాలంటే నేను స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాను? ఇదిగోండి. ఇక్కడొచ్చేసరికి వాల్యూమ్స్ కావచ్చు, లేకపోతే ఇదంతా ఇక్కడే మనకేందంటే వాల్యూమ్ కూడా ఉండిద్ది. ఓకే. దీనిలోనే వాల్యూమ్ వచ్చేసరికి 10 లాక్స్ అనేది పెట్టాను వాల్యూమ్. అంటే ఏందంటే ఇక్కడే నాకు వాల్యూమ్ అనేది ఫిల్టర్ అయిద్ది. ప్లస్ స్టాక్ అనేది మూవ్‌మెంట్ ఎలా ఉండిద్ది, నాకేందంటే ఒక ఐడియా అనేది ఉండిద్ది. ఓకే. మాక్సిమం కేసెస్‌లో నేను ఓన్లీ వీటిని బేస్ చేసుకొని ట్రేడ్ అనేది చేస్తాను. ఓకే. ఇక్కడొచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ చూపిస్తా చూడండి. మీకేందంటే ఫస్ట్ ఎరిక్ లైఫ్ సైన్స్. ఓకే. ఎరిస్ లైఫ్ సైన్స్. ఓకే. ఆ స్టాక్ అనేది ఓపెన్ చేద్దాం. ఎరిస్ లైఫ్ సైన్స్. ఓకే. ఈ స్టాక్ అనేది ఓపెన్ చేసాం. ఇప్పుడు వచ్చేసరికి దీనికి వాల్యూమ్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే. వాల్యూమ్స్. ఇక్కడ చూసుకోండి. మీకు లాస్ట్ టైమ్‌తో పోల్చుకుంటే వాల్యూమ్స్ అనేవి ఇక్కడ పెరుగుతున్నాయా లేదా? ఇదిగోండి ఇక్కడ చూసుకోండి. ప్రతి స్టాక్ ఇప్పుడు ఈ పేరు కూడా నాకు తెలీదు. ఓకే. ఎరిక్ లైఫ్ సైన్స్. ఈ స్టాక్ పేరు కూడా నాకు తెలీదు. ఎలా తెలిసిందంటే నాకు స్క్రీనర్ చేసుకున్నాను. ఓకే. స్క్రీనర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ స్టాక్స్‌లో నాకు చాలా స్టాక్స్ అనేవి తెలీవు. పేర్లు కూడా నేనెప్పుడు వినలేదు. ఓకే. సో, నాకెలా తెలిసిందంటే ఈ స్క్రీనర్ చేసుకున్నాను కాబట్టి స్టాక్స్ అన్నీ ఫిల్టర్ అయ్యి వస్తాయి. ఓకే. బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. ఓకే. అంటే ఫస్ట్ ఏది ఎక్కువ ఉంది వాల్యూమ్స్ కావచ్చు లేకపోతే ఇయన్నీ. ఓకే. నేను మెన్షన్ చేసినవి మొత్తం ఎక్కువ ఉన్నాయో ఫస్ట్ దాన్ని బట్టి మనకి స్క్రీన్ అయ్యి వస్తాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి హిక్కల్ లిమిటెడ్ అంటాం. ఓకే. హిక్కల్ లిమిటెడ్. నెక్స్ట్ వచ్చేసరికి హిక్కల్ లిమిటెడ్. ఓకే. ఓకే. హిక్కల్ లిమిటెడ్. ఇప్పుడు వచ్చేసరికి ఈ స్టాక్ కూడా నాకు తెలియదు. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మనకి వాల్యూమ్స్ అనేవి ఇదిగోండి ఇక్కడ బాగా వచ్చినాయి. సో, మనకేం జరిగిద్ది ఇప్పుడు ఇది కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 399 దగ్గర ఉంది. ఓకే. మీరేందంటే ఈరోజు ఈ వీడియో అనేది అప్లోడ్ చేసేస్తాను. మీరు కరెక్ట్‌గా చూసుకుంటే ఇదిగోండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి నాకు సపోర్ట్. ఇప్పుడు నేను రేపు ఇంట్రాడే చేయాలంటే నాకు ఇది బ్రేక్ అయితే ఓకే. నాకు తెలిసి ఈ 1 వీక్‌లో ఈ స్టాక్ అనేది బాగా బ్రేక్ అనేది అయింది. మీరు ఇదే స్వింగ్ ట్రేడ్ కూడా వాడుకోవచ్చు. సో, ఇప్పుడొచ్చేసరికి ఇక్కడ వాల్యూమ్స్ అనేవి బాగా పెరిగినాయి. ఇక్కడ కూడా వాల్యూమ్స్ అనేవి వస్తున్నాయి. ఓకే. ఇక్కడ నాకు కనిపియలేదు కదా అనుకోవచ్చు. ఓకే. మీరు 1 అవర్ టైమ్ ఫ్రేమ్ కావచ్చు, లేకపోతే ఇంకా టైమ్ ఫ్రేమ్స్ అనేది తగ్గించుకుంటా ఉంటే ఇక్కడ వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ కరెక్ట్‌గా చూడండి. ఓకే. మీరు కింద ఇక్కడ కరెక్ట్‌గా చూసుకుంటే ఇక్కడ ఇదిగోండి. ఇక్కడ వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్స్ అనేవి కనిపియలేదు. ఇక్కడ చూడండి. లాస్ట్‌లో వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో, అందుకే ఇది స్క్రీనర్‌లోకి వచ్చింది. లేకపోతే ఇది స్క్రీనర్‌లోకి వచ్చేది కాదు. ఇప్పుడు మనం ఇది మాన్యువల్‌గా చూసుకోవాలనుకోండి. నంబర్ 1 ఈ స్టాక్ అనేది మనకు తెలీదు. ఓకే. నంబర్ 2 ఇన్ని స్టాక్స్‌లో మనం ఎతకాలంటే చాలా కష్టం. ఓకే. ఈ స్క్రీనర్ వల్ల ఈజీ అయిపోయింది నా వర్క్ అనేది. ఓకే. మనం ఎప్పుడైనా స్మార్ట్ వర్క్ అనేది చేయాలి. ఓకే. అంతేగాని హార్డ్ వర్క్ అనేది చేయకూడదు. ఓకే. ఇలా మనం స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే.
ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇక్కడికి వచ్చేసరికి నాకేంది ఇప్పుడు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో వాల్యూమ్స్ అనేవి బాగా వచ్చినాయి. ఇప్పుడు ఇది నాకు తెలిసి మండే అనేది బాగా పెర్ఫార్మ్ చేసిద్ది. ఓకే. ఇదొకటి వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఏరీస్. ఓకే. దీనికొచ్చేసరికి కూడా ఇక్కడ చూడండి వాల్యూమ్స్ అనేవి ఎంత బాగా వచ్చినాయి. ఓకే. ఒకే రోజు ఇది 5% అనేది పెరిగింది. ఓకే. 6%కి వెళ్ళింది. మళ్ళీ ఏందంటే కన్సాలిడేషన్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు రేపు ఇది బ్రేక్ అవ్వంగాల్నే అంటే 1400 చేంజ్ ఇది బ్రేక్ అవ్వంగాల్నే మీకేంది ఒక మంచి బయింగ్ అనేది దీనిలో కనిపించిద్ది. ఇది మీకేందంటే ఇంట్రాడేగా అనేది వాడుకోవచ్చు. ఓకే. ఇయి వచ్చేసరికి ఇది ప్రతి స్టాక్ అనేది ఇది చాలా స్టాక్స్ అయినాయి అనుకోవచ్చు. మీకేందంటే ఓన్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేసుకోవాలన్నా మీకేందంటే దీంట్లో చేసుకోవచ్చు. జస్ట్ క్యాష్ నుంచి ఇదిగోండి ఫ్యూచర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రన్ స్కాన్ కొట్టండి. ఓకే. ఇక్కడికొచ్చేసరికి నాకేంది ఓన్లీ ఫ్యూచర్స్. ఓకే. ఇప్పుడు క్యాష్ మార్కెట్ అనేది రాదు. ఓకే. క్యాష్ మార్కెట్ ఇది ఆపేసిద్ది. నెక్స్ట్ ఓన్లీ ఏందంటే ఇక్కడేంది మనకి ఫ్యూచర్స్ అంటే ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్‌లో ఉన్న స్టాక్స్ వరకే దీంట్లో ఏందంటే ఫిల్టర్ అయ్యి వస్తాయి. ఓకే. దాంట్లో వచ్చేసరికి మనకేంది ఇప్పుడు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఇప్పుడొచ్చేసరికి ఎన్ని 36 స్టాక్స్ ఉన్నాయి. అదే ఇప్పుడు నేను క్యాష్ పెట్టాననుకోండి ఎన్ని స్టాక్స్ వస్తాయో చూడండి. ఓకే. ఇప్పుడు క్యాష్ పెడితే ఇందాక 36 ఉన్నాయి. ఇప్పుడొచ్చేసరికి నాకేంది 166 స్టాక్స్ అనేవి ఉన్నాయి. ఓకే. నేను దీంట్లో కూడా ఫిల్టర్ చేసుకున్నాను. 166 స్టాక్స్‌లో కూడా నేనేంది ఫిల్టర్స్ చేస్తున్నాను. ఓకే. ఫ్యూచర్‌లోకెళ్ళాను. అక్కడ నాకెన్నయినాయి 36 స్టాక్స్ అయినాయి. అంటే ఈ 36 స్టాక్స్‌లో నాకేందంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో కూడా నేనేందంటే వీటిల్లో ట్రేడ్ అనేది చేసుకోగలను ఇంట్రాడేకి. ఓకే. అలాగే మీరేందంటే ఇదొచ్చేసరికి మీరేంది బేస్డ్ ఆన్ వాల్యూమ్. ఓకే. వాల్యూమ్‌ని బేస్ చేసుకొని ఎలా ఇంట్రాడే అనేది చేయాలి. ఓకే. ఇది ఒక స్టైల్. ఓకే. మీరు ఓన్‌గా మీరేందంటే స్క్రీనర్స్ అనేది తయారు చేసుకోవచ్చు. అదంతా ఏందంటే మీ ఇష్టం. ఇప్పుడు ఇదొచ్చేసరికి నాకేంది ఇంట్రాడే స్టాక్స్ కావచ్చు, లేకపోతే ఏంది ఈఎంఐ క్రాస్ ఓవర్స్ కావచ్చు. ఓకే. ఇయన్నీ నేనేందంటే బేస్డ్ ఆన్ బుక్స్ కావచ్చు, లేకపోతే నాకున్న నాలెడ్జ్ బట్టి నేనేందంటే స్క్రీనర్స్ అనేది తయారు చేసుకుంటాను. ఒకవేళ మీరు చేసుకోవాలంటే మీకు చేసుకోవడం వస్తే ఓకే. ఒకవేళ మీకు స్క్రీనర్ ఎలా తయారు చేసుకోవాలో తెలీదు అనుకుంటే మీరేందంటే మీరు కింద కామెంట్‌లో అనేది మెన్షన్ చేయండి. మీకు స్క్రీనర్ అనేది ఎలా తయారు చేయాలో ఏందో మీకేందంటే చెప్తాను. ఓకే. ఆల్రెడీ ఫండమెంటల్ స్క్రీనర్ ఎలా చేయాలో ఏందో ఆల్రెడీ వీడియో అనేది అప్‌లోడ్ చేశాను. ఈ టెక్నికల్ స్క్రీనర్ కూడా ఎలా చేయాలి ఏంది అని తెలియాలంటే కింద కామెంట్‌లో అనేది మెన్షన్ చేయండి. ఒకవేళ మీరేందంటే నాకు ఇదంతా వద్దు. నేను ఇది ఓన్‌గా ఏంది ఎవరో ఒకళ్ళు చేసినవి నేను వాడుకోవాలనుకుంటే ఇక్కడ మీకేందంటే జస్ట్ చాటింగ్ అనేది కొట్టండి. మీకు ఇక్కడ వచ్చారనుకోండి మీకు ఇక్కడ స్క్రీనర్ అని ఉంది. ఓకే. స్క్రీనర్‌లోకొస్తే మీకేందంటే ఇక్కడ ఫండమెంటల్ స్క్రీనర్ కావచ్చు, లేకపోతే ఇది బాగా టాప్ లైక్డ్. ఓకే. టాప్ లవ్. ఓకే. అది కావచ్చు, లేకపోతే ఏంది చాట్ ప్యాటర్న్ స్క్రీనర్స్ కావచ్చు, లేకపోతే బుల్లిష్ స్కాన్ కావచ్చు, ఇంట్రాడే బుల్లిష్ స్కాన్. సపోజ్ ఏందంటే ఇప్పుడు ఇది ఏదో ఒక అనేది ఓపెన్ చేసుకున్నారనుకోండి మీకేందంటే ఇది ఒక స్క్రీనర్‌గా ఓపెన్ అయిపోద్ది. ఓకే. అంటే ఇది ఎవరో ఒకళ్ళు ఈ స్క్రీనర్ అనేది తయారు చేసేసారు ఆల్రెడీ. ఓకే. చేసేసి అది ఓపెన్‌గా వదిలేసారు. మీకేందంటే ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి వీటిల్లో కూడా. ఓకే. దాదాపు వేలల్లో ఉన్నాయి స్క్రీనర్స్ కూడా. మీకేందంటే దీంట్లో మీకు ఏది ఉపయోగపడిద్దో చూసుకోండి. లేకపోతే అలా అయినా చేసుకోండి. లేకపోతే మీ ఓన్ స్క్రీనర్ అనేది మీరు తయారనేది చేసుకోండి. ఓకే. సో, ఇదొచ్చేసరికి బేస్డ్ ఆన్ వాల్యూమ్. ఓకే. అంటే వాల్యూమ్‌ని బేస్ చేసుకొని మనం స్క్రీనర్స్ అనేది తయారు చేసాము. సో, అది. ఓకే. ఒకవేళ మీకు ఈ స్క్రీనర్ కావాలంటే కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. లేకపోతే మన టెలిగ్రామ్ ఛానెల్ అనేది జాయిన్ అవ్వండి. దాంట్లో మీకేందంటే స్క్రీనర్ అనేది పిన్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వరకు అయిపోయింది. అంతా బానే ఉంది. బేస్డ్ ఆన్ న్యూస్‌ని బేస్ చేసుకొని ఎలా చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడొచ్చేసరికి మీకేందంటే ఓపెన్ చేస్తాం. సిఎన్బిసి స్టాక్ మార్కెట్. ఓకే. మీకేందంటే ఇప్పుడు ఇక్కడ న్యూస్‌ని బేస్ చేసుకొని మనం రేపు మండేకి ఎలా చేయాలి ఏందో చూడండి. ఇక్కడికొచ్చేసరికి నేను సిఎన్బిసి అనేది ఓపెన్ చేశాను. సిఎన్బిసిలో కూడా ఇక్కడ చాలా న్యూసెస్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి ఇది యూఎస్ మార్కెట్ లేకపోతే ఇదిగోండి ఇక్కడికొస్తే లైవ్ వచ్చిద్ది. ఓకే. లైవ్ స్ట్రీమ్ ఇక్కడ ఏం జరుగుతుంది లైవ్‌గా మీకు వచ్చిద్ది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు వరల్డ్ మార్కెట్‌లో ఏం జరుగుతుంది, లేకపోతే జపాన్ మార్కెట్‌లో ఏం జరుగుతుంది. ఓకే. ఇదంతా అనేది వస్తుంది. ఎవ్రీ డే మండే అనేది మీరు కరెక్ట్‌గా చూసుకుంటే సిఎన్బిసిలో ఎవ్రీ డే మార్నింగ్ అనేది స్టాక్స్ అనేవి అప్‌లోడ్ చేస్తారు. సపోజ్ మీకు ఇక్కడ చూసుకుంటే బిజినెస్ ఎకనామీలోకెళ్ళండి. బిజినెస్ ఎకనామీలోకి వెళ్తే మీకు ఈ న్యూస్ అనేది మనకు ఉపయోగపడింది. ఇప్పుడు మీకు న్యూస్ అని కొడితే ఇప్పుడు అన్ని న్యూస్‌లు అనేది మనం చూడం. ఓన్లీ ఎకనామీ న్యూస్ అనేది మనకు మార్కెట్ అనేది ఎఫెక్ట్ చేసేది ఓన్లీ ఎకనామీ న్యూస్. ఓకే.
మిగతా న్యూస్ అనేది మనకేందంటే అంత ఎఫెక్ట్ అనేది చేయదు. యాజ్ కంపేర్ టు మిగతా వాటిలతో పోల్చుకుంటే ఎక్కువగా మనకేందంటే ఎకనామీ న్యూస్ అండ్ ఫైనాన్స్ న్యూస్ అనేది మనకేంది ఎక్కువగా మార్కెట్ అనేది ఎఫెక్ట్ చేసిద్ది. ఓకే. ఓకే. ఇదిగోండి. మీకేందంటే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే ఇలా వచ్చిద్ది మీకేందంటే స్టాక్స్ టు వాచ్ ఆన్ మే 5th. ఓకే. ఈరోజు వచ్చేసరికి 4th మే కదా! ఇప్పుడు వచ్చేసరికి మే 5థ్‌కి అనేది స్టాక్స్ అనేవి ఇచ్చారు. ఏది ఎస్‌బీఐ ఒకటి, వెన్యూ సూపర్ మార్కెట్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్ అండ్ మోర్. ఓకే. ఇప్పుడు మోర్ అనేది మనకు అవసరం లేదు. ఇప్పుడు వీటిల్లో మనకేందంటే ఇక్కడ న్యూస్ అనేది ఇస్తున్నాడు. ఇప్పుడు ఎస్‌బీఐ ఇచ్చాడు. ఓకే. ఎస్‌బీఐ ఆఫ్ ఇండియా జస్ట్ ఓకే. లెండింగ్ అసెట్స్ 9.9% ఇది డిక్లైన్డ్ ఇన్ నెట్ ప్రాఫిట్. ఓకే. ఆన్ మార్చ్ క్వార్టర్. ఓకే. అంటే మార్చ్ క్వార్టర్‌లో దీని ఏందంటే ప్రాఫిట్ అనేది డిక్లైన్ అయింది. ఓకే. ఇలాగ మీకేందంటే ఈ న్యూస్‌ని చూసి ఓకే. అక్కడ ఏం జరిగిద్ది, మార్కెట్‌లో ఏం జరిగే అవకాశం ఉండిద్దో మీరేందంటే అనాలిసిస్ చేసుకోగలగాలి. ఓకే. ఇప్పుడు మీకేందంటే ఏది టాటా మోటార్స్ తెలియాలి. ఇప్పుడు ఏంది మీకు టాటా మోటార్స్ న్యూస్ అనేది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎస్‌బీఐ అనేది ఇక్కడ ఇచ్చాడు. ఓకే. అవెన్యూ సూపర్ మార్కెట్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి కంటిన్యూడ్ కొడితే ఇదిగోండి టాటా మోటార్స్. ఓకే. ఎన్‌సీడీఎక్స్ కొడితే ఓకే. ఇలాగ మీకేందంటే ఈ న్యూస్ అనేది చూసుకొని ఇది మార్కెట్‌కి ఎలా ఎఫెక్ట్ అయ్యిద్ది అని కూడా మీరేందంటే చెక్ చేసుకోవాలి. ఓకే. సో, దాన్ని బట్టి మీకేందంటే ఈ న్యూస్‌ని బేస్ చేసుకొని సపోజ్ ఇప్పుడు ఏంది మీకు ఈ 5 స్టాక్స్ అనేవి ఇచ్చారు. ఓకే. ఓకే. మీకేందంటే ఇదిగోండి. ఇలా మీకేందంటే ఎవ్రీ డే అనేది పోస్ట్ చేస్తారు. ఓకే. మీకొచ్చేసరికి ఇది ట్విట్టర్‌లో కావచ్చు లేకపోతే వాటిల్లో ఎవ్రీ డే ఏందంటే ఇలా పోస్ట్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మే 14th. ఓకే. మే 14th ఇది వచ్చేసరికి లాస్ట్ ఇయర్‌ది. ఓకే. జస్ట్ ఏందంటే నేను తీశాను. ఇలాగ మీకేందంటే ఎవ్రీ డే ఇవి వచ్చేసరికి పాజిటివ్‌గా ఉంటాయి. ఇవి వచ్చేసరికి నెగెటివ్‌గా ఉంటాయి. ఓకే. ఇలాగ మీకేందంటే ఇదిగోండి. ఇలాగ మీకేందంటే స్టాక్స్ అనేవి ఇస్తారు. సో, దీన్ని బట్టి మీరేందంటే ఈ స్టాక్స్ న్యూస్ అనేది ఇప్పుడు మీకేంది ఇక్కడ పాజిటివ్‌లో ఉన్నాయి. ఓకే. పాజిటివ్‌లో ఉన్న డైరెక్ట్‌గా ఏందంటే మీరు బయింగ్ అనేది చేయకూడదు. ఓకే. ఇది ఎందుకు పాజిటివ్ ఇచ్చారో మీరేందంటే మీరు ఓన్‌గా రీసెర్చ్ చేసుకున్న తర్వాత మీరేందంటే ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయొచ్చు. ఓకే. సో, అలాగ మీకేందంటే ఇలాగ మీరేందంటే స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి బేస్డ్ ఆన్ న్యూస్. ఓకే. మీరు న్యూస్ చూసుకోవచ్చు. ఇంకా మీరేందంటే ఏదైనా చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడి వరకు వీడియో చూసుంటే వీడియో ఎలా ఉందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై. నెక్స్ట్ నుంచి మీకేందంటే ఫండమెంటల్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇక్కడితో మీకేందంటే టెక్నికల్ సిరీస్ అనేది అయిపోయింది. టెక్నికల్ కావచ్చు లేకపోతే ఏందంటే ఆప్షన్ సిరీస్ అనేది అయిపోయింది. సో, నెక్స్ట్ వీడియో నుంచి మీకేందంటే ఫండమెంటల్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. ఒక్కసారి మీకేందంటే ఈ ఫండమెంటల్స్ అనేవి అయిపోతే మనం ఏందంటే అందరం కలిసి ఒక ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే. ఒక 10K ఆర్ 20Kతో మీకేందంటే ట్రేడింగ్ ఇప్పటి వరకు మీకు నేర్పించినయి ఏది మార్కెట్‌లో ఎలా ఉపయోగపడతాయో మీకేందంటే చెప్తాను. ఓకే. ఒకవేళ అన్నీ బాగుంటే ఓకే. మనం లైవ్ చేయగలిగితే ఓకే. సో, దాన్ని బట్టి మీరేందంటే ప్లాన్ చేసుకోండి. ఒక్కసారి ఫండమెంటల్ సిరీస్ అయిపోయిన తర్వాత మనం ఏందంటే ప్లాన్ చేద్దాం. ఓకే.